అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. హనుమాన్ జయంతి మంగళవారం, శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయుడు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. ఎలా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సర్వ శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూన్ 2024 1వ తేదీ హనుమ జయంతి. వైశాఖమాసం బహుళపక్షం దశమి తిథిని హనుమ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరితే కుటుంబ జీవితం బాగుంటుంది. జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానం అంటే ఏంటంటే గంగ సింధూరం కొద్దిగా తీసుకుని ఆ గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో గాని విగ్రహానికి గాని అలంకరించాలి. దీని ఉద్వర్తనం అంటారు. ఇది చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలగాలంటే హనుమ జయంతి రోజు 5 ఒత్తుల దీపాన్ని ఇంట్లో వెలిగించాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే హనుమ జయంతి రోజు ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా ఏ పనైనా సులభంగా పూర్తి చేసుకోవాలంటే దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకింపద రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభో. ఇది మంత్రం. ఈ శ్లోకము లేదా ఈ మంత్రము చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయి. అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ్వకివ్వదా రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభువు. ఈ శ్లోకాన్ని 21 సార్లు కాని 11 సార్లు గాని హనుమ జయంతురు చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఏ పని అనుకుంటే ఆ పని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి అరటిపండ్లు గాని అప్పాలు గాని హనుమ జయంతి రోజు నైవేద్యంగా సమర్పిస్తే ఆంజనేయుడు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు ఎవరైనా సరే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ 2 కలిపి ఆంజనేయ స్వామికి హనుమ జయంతి రోజు నైవేద్యం పెట్టండి. భయంకరమైన శత్రుభాగాలన్నీ తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అంతటి శక్తి ఈ ప్రత్యేకమైన నైవేద్యానికి ఉంది. అలాగే హనుమ జయంతి రోజు దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకున్న ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ చేయించుకున్న ఆంజనేయుడు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శనివారం వచ్చింది కాబట్టి శని దోషాలు పోగొట్టుకుని శనిని ప్రసన్నం చేసుకుని ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల అద్భుత విజయాలు కలుగుతాయి. అలాగే హనుమాన్ జయంతి రోజు ఎవరైనా సరే ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు వెంటనే చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమః హనుమంతయ ఆవేశయ ఆవేశయ స్వాహ. ఇది మంత్రం ఎలాంటి కష్టం ఎదురైనా సరే ఆ కష్టానికి మంచి పరిష్కార మార్గం రావాలంటే ఇంటి యజమాని హనుమ జయంతి రోజు ఓం నమః హనుమంతయ ఆవేశయ ఆవేశయ స్వాహ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల అద్భుత విజయాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.